తెలాడు ఉదయకాల వాగ్దానం చదువుకుందాము. కీర్తనలు 148 అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాము. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూజనులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగముగాను హెచ్చించియున్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇజ్రాయేలులకును ప్రఖ్యాతికరముగానున్నది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయాన్ని బట్టి నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. సర్వలోకాధిపతి నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయాన్ని నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. రాత్రికాల సమయం అంతటిలో తోడుగా ఉండి మరలా ఒక రోజునిచ్చి ఈ ఉదయకాల సమయాన్ని ఇచ్చి సజీవంగా మమ్మల్ని ఉంచిన దేవానికి స్తోత్రాలు. ఈ రోజు అంతటిలో మా పని భారములో, మా జీవిత విధానంలో నీకే మహిమ ఘనత తెచ్చుకున్నదయ్యా. లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్య రాజ్యానికి ఏ రీతిగా ప్రయాసపడాలో అట్టి పరిశుద్ధమైన మార్గమును దయచేయండి. మా పనుల భారములో, మాకున్న ప్రతి శ్రమలో, ఇబ్బందిలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఈ లోకంలో ఎక్కడా లోక మాలిన్యం మాకు అంటకుండా నీ కృపని కాపుదలు మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్న దేవా. నీ రాజ్యానికి చేరుకున్నట్టుకు ఎట్టి ప్రాయశ్చమైన పరిశుద్ధమైన మార్గం మాకు అవసరమో తెలియపరచండి అయ్యా. ఈ లోకంలో నీ పాత్రలుగా, పనిముట్లుగా, పత్రికలుగా మేము వాడబడాలా. పరిశుద్ధమైన మనస్సు కలిగి, శుద్ధ హృదయాలు కలిగి నిన్ను స్తుతించి ఆరాధించే వారముగా నన్ను మమ్ము సిద్ధపాటు చేయండి. మా బిడ్డల భారము నీ చేతులకు అప్పగించుకుంటుండగా ఈ ప్రార్థన వింటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి కుటుంబంలో మేలులు, ఆశీర్వాదాలు మీరు దయచేయమని, నీ కృపని కాపుదలు మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.